మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభు వచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. మరోసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చావు తండ్రి, వందనములు. మహామహుడవైనటువంటి దేవుడవు తండ్రి, దేవుళ్లకు దేవుడు, దేవతలకు దేవుడవు తండ్రి, సమస్తమును సృష్టించినటువంటి వాడవై ఉన్నావు. అట్టి దేవుడవు మా తండ్రివై ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రములు. దీనిలోమైనటువంటి మమ్మల్ని పిల్లలుగా చూసుకున్నావు తండ్రి, స్తోత్రములు. మాకేమి కావాలో అవన్నీ కూడా మాకు బోధిస్తూ ఉన్నావు తండ్రి, స్తోత్రం. ఏ విధంగా నడవాలో అవన్నీ కూడా మాకు నేర్పిస్తూ ఉన్నావు తండ్రి, స్తోత్రం. ప్రభా, పరమ గురువు అయి ఉన్నావు తండ్రి, పరమ దేవుడు అయి ఉన్నావు, పరమ ప్రభువు అయి ఉన్నావు తండ్రి, స్తోత్రములు, వందనాలు. కనుక ఇప్పుడు మరొకసారి నీ పాదాలు చెందుకొచ్చాం కనుక వాక్యం చదువుకున్న వాక్యం వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడై ఉన్నా యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. నేడే ప్రభువు వచ్చుననుకొను వాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘమెక్కి వెళ్ళ కుండనుండాడు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. రాకడకై సిద్ధంబౌటకు నానేక మందికి క్రీస్తు ఈ కాలమున శుద్ధాత్మతో ఇచ్చును బాప్తిస్మం. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. ఈ వేళ ప్రభువు వచ్చునని ఎవరనుకుందురు, వారు దేవపుత్రుని రాకడయిచు దీవెనలొందుదురు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. మహిమా తోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు. మహిమా జీవులనుగా మార్చి మహిమాలోకి చేర్చుకును. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. మరణాతాయనగా మన ప్రభువు మరలా వచ్చుట, దీనింతరచుగా సాలమునవాడు నరులు ధన్యులు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి.
యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. స్తుతులు చేసుకుందాము. ద్వితీయోపదేశకాండములోని స్తుతులు. పట్టణములో దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పొలములో దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గర్భఫలమును దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూఫలమును దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పశువుల మందలను దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దుక్కిటెద్దులను దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గొర్రె మేకల మందలను దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గంపను దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పిండి పీసుకు తొట్టెను దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. లోపలికి వచ్చినప్పుడు దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వెలుపలికి వచ్చినప్పుడు దీవించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా కొట్లు దీవించే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మేము చేయ ప్రయత్నములన్నింటిలోనూ మాకు దీవెన కలిగినట్లు చేసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆజ్ఞలను అనుసరించినట్లయితే ప్రతిష్ఠిత జనముగా మమ్మల్ని స్థాపించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూప్రజలందరూ మాకు భయపడినట్లు చేసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గర్భఫల విషయంలో సమృద్ధిగా మేలు దయచేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పశువుల విషయంలో సమృద్ధిగా మేలు దయచేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నేల పంట విషయంలో సమృద్ధిగా మేలు చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మేము చేయి కార్యమంతటిని ఆశీర్వదించే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశమను నీ మంచి ధననిధిని తెరుచు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అనేక జన్మలకు అప్పించినట్లు చేసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. అప్పు చేయనివ్వకుండా ఉండే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను తలగా నియమించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను తోకగా నియమించని దేవుడవు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. పైవాడవుగా ఉండనిచ్చే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. క్రిందివానిగా ఉంచని వాడవు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. మమ్మను కరుణించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. చెరగొట్టిన వారిలో నుండి మమ్మను సమకూర్చి రప్పించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశ దిగాంతముల వరకు వెళ్ళగొట్టబడినను సమకూర్చే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సమకూర్చి రప్పించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. స్వాధీనపరిచిన దేశమున నన్ను చేర్చే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దాని స్వాధీనపరచుకుందు అన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాకు మేలు చేసి నా పితరుల కంటే నన్ను విస్తరింపచేతనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీకు లోబడుటకు నా హృదయమునకు సున్నతి చేయదనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా సంతతి వారికి సున్నతి చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా చేతి పనులన్నిటిలో అన్నిటి విషయములోనూ నాకు మేలగునట్లు వర్ధిల్ల చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గర్భఫల విషయములో మేలగునట్లు వర్ధిల్ల చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా పశువుల విషయములో నాకు మేలగునట్లుగా చేసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను వర్ధిల్ల చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూమి పంట విషయములో నాకు మేలగునట్లు వర్ధిల్ల చేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఈ ధర్మమును గ్రహించడం నీకు కఠినమైనది కాదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఈ ధర్మమును గ్రహించడానికి దూరమైనది కాదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా మాట నీకు సమీపంగా ఉన్నదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా మాట నీ హృదయంలో ఉన్నదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నేడు నేను జీవమును మేలును నీ ఎదుట ఉంచుదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆజ్ఞలను గైకుని ఏళ్ళ నన్ను ఆశీర్వదించుతానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుతున్నానని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పితరులకు ప్రమాణము చేసిన దేశంలో నివసింపచేతనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నా ప్రాణమునకు మూలమైన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దీర్ఘాయుషుకు మూలమైన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన వారిని ప్రేమించమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ వాక్యమును వినుమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిన్ను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాకు ముందుగా దాటిపో తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆ జనములను నాయత్రం ఉండకుండా నశింపచేయి తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా చేతికి వారిని అప్పగించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండిడని మోషేతో చెప్పించిన తండ్రి నీకు స్తుతులు కృతజ్ఞతలు. భయపడకడి దిగులు పడకడని చెప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీతో కూడా వచ్చేవాడు యెహోవాయే అని మోషేతో చెప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. విడువని తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఎడబాయని తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు.
నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వీరితో కూడా పోయి నీవు దాన్ని స్వాధీనపరుచుకున్నమన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా ముందర నడుచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. మాకు తోడయిండు వాడా నీకే స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని విడువను ఎడబాయనని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భయపడకము విస్మయమందకమని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఆశ్రయ దుర్గమా నీకే స్తుతులు స్తోత్రములు. నీ కార్యం సంపూర్ణము గనుక నీకే స్తుతులు స్తోత్రములు. నిర్దోషి నీకే స్తుతులు స్తోత్రములు. నమ్ముకొనదగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీతిపరుడా నీకే స్తుతులు స్తోత్రములు. యథార్థవంతుడా నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నన్ను పుట్టించి స్థాపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రములు. ప్రజలకు సరిహద్దులు నియమించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. కనుగొని ఆవరించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. పరామర్శించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీ కనుపాపన వలె కాపాడుకున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పక్షిరాజు తన పిల్లలు మోయినట్లు మోసే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించే తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పొలముల పంట తినిపించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కొండ బండ నుండి తేనెను జుర్రించు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రములు యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునామను స్తోత్రుడు. మీ అందరికీ నా మరణాత వాక్యము చదువుకున్నాము, స్తుతులు చేసుకున్నాము. ఈ యొక్క స్తుతుల మీద ఆధారపడి ఉన్నటువంటి తండ్రి, స్తుతులేంటి అంత ఇష్టము కనుక స్తుతుల సింహాసనం వేసి స్తుతుల హారం వేసి ప్రభుని ఆహ్వానించుకున్నటువంటి మనకు ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదములు నిండుగా మెండుగా కలుగునుగాక, ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము మరణాత అనేటటువంటి వాక్యం 1 కొరింథీ పత్రిక 16:22. మరణ్ ఆత, మరణ్ ప్లస్ ఆత, లేకపోతే మరణ్ ఆత, అది కొంచెం ఆగి చెప్తే గనక మరణ్ ఆత, మరణాత అన్నారు. ఈ విషయం గురించి ఇప్పుడు దైవజనం చెప్పినటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకుందాము. చాలామందికి మరణాత అంటే ఏంటో తెలియకుండా ఉన్నటువంటి ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. మరి మరణాత అంటే తాత దాద నాలో ఉన్న నా తప్ప మరి అనా కాదు, టాటా డాడా నా అనే అనా కాదు. కనుక మరణాత అనేటటువంటి మాట, ఈ మరణాత అనేటువంటి మాట అవర్ లార్డ్ కమెత్ అనేటువంటి మాట ఏంటంటే ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము అనేటటువంటి మాట మనకి బైబిల్లోనే ఆ పుట్టినోట్లో అక్కడ రాసిందే 1 కొరింథీ పత్రిక 16:22. కనుక మరణాత మరణాత అన్నారు. దాని అర్థం ఏంటంటే త్రికాలములలో కూడా ఉన్నటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఉన్నటువంటి దేవుడు. ఆ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి అన్నాడు, ప్రభువా రమ్ము అంటే ప్రభు వచ్చుచున్నాడంటే కంటిన్యూస్ టెన్స్, అంటే ఇప్పుడు జరిగేటటువంటి జరుగుచున్న సంగతి. ప్రభు వచ్చి ఉన్నాడంటే జరిగిపోయిన సంగతి, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలం ఏంటంటే ప్రభువా రమ్ము అనేటటువంటి మాట. కనుక మనకందరికీ కూడా మరణాత ఒక వందన వచనమని తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ఇంకా మరి ఏమీ కాదు. బైబిల్ మిషన్ అంటే కూడా ఎంతో మరి కంగారు పడవలసిన పని లేదు, చిరాకు పడవలసిన పని అంతకంటే లేదు. బైబిల్ అంటే మనకు తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథము. మిషన్ అంటే పని అని తెలుసు కదా మనకి. కనుక బైబిల్ యొక్క పని ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా బైబిల్ మిషనే అనేటటువంటి మాట మనం ముందుగా అర్థం చేసుకోవాలి. కనుక ఈ బైబిల్ మిషన్ వారికి దేవుడు ఇచ్చినటువంటి వందన వచనము మరణాత. వందనాలు చెప్పుకుంటారు, నమస్కారాలు చెప్పుకుంటారు, నమస్తే అంటారు, ప్రభు స్తోత్రం అంటారు, ప్రైజ్ లార్డ్ అంటారు. ఏదైనా అది మంచి మాటలే, అవన్నీ కూడా దేవునికి మరి ఆహ్లాదం కలిగించేటువంటి మాటలే. ఇది కూడా వందన వచనమే. కనుక మరణాత అనేటువంటి మాట. కనుక ఈ మాట చెప్పేటువంటి వారందరూ కూడా బైబిల్ మిషన్ వారని అర్థమైపోతూ ఉంటుంది. కనుక వందన వచనం చెప్పేసరికి వారు ఏ గ్రూపు ఏ గుంపు అనేటటువంటి తత్వం చాలా చెప్పకనే చెప్పేటటువంటి విషయమని. కనుక ఇది త్రికాల వందనము.
ఇది త్రికాల వందనము. ఇవాళ చెప్పి రేపు చెప్పకుండా ఉండేది కాదు, ఇవాళ చెప్పి నిన్న చెప్పలేనటువంటి విషయం కాదు. నిన్న నేడు నిరంతరము కనుక వచ్చుచున్నాడు అనేటటువంటిది వర్తమాన కాలములో మాట. వచ్చి ఉన్నాడు అనే మాట ఏమో భూతకాలంలో ఉండే మాట. ప్రభువైన యేసు రమ్ము అంటే భవిష్యత్తులో వచ్చేటటువంటి మాట. కనుక వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి ప్రభువు, నిన్నాడు నిరంతరం ఉండేటటువంటి ప్రభువుకి మనం చెప్పవలసినటువంటి మాట. అంటే మనం ఇప్పుడు ఈ కాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. కనుక వచ్చి ఉన్నటువంటి ప్రభుకి స్తుతులు, వచ్చుతున్న ప్రభుకి స్తుతులు, రాబోయే ప్రభుకి స్తుతులు. కనుక ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియులారా, మరణ్ ఆత అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో మరి స్పష్టంగా మరణాత అని వ్రాయబడి ఉంది. గ్రీకు భాషలో ఉన్న పదములను తర్జుమా చేసేటప్పుడు సంపూర్ణార్థము ఎలాగ చూపించవలనో తెలియక ఆదిమ భాషలో అలాగే ఉంచేసి ఉన్నారు అనేటువంటి మాట తర్జుమా చేశారు. మన తెలుగు మరి ఆ ఆదిమ గ్రీకు హిబ్రీ భాషలలో రాయబడినటువంటి మాటలు తర్జుమా చేశారు అన్ని రకాల భాషలోకి. ఇంచుమించు 2000 భాషల్లోకి తర్జుమా చేయబడి ఉంది బైబిల్ గ్రంథం అనేటటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. కనుక తర్జుమా చేసేటప్పుడు సంపూర్ణ అర్థము ఎలా తెలియచేయాలో మరి తెలియక ఆదిమ భాషలోనే ఆ మాటను ఉంచినట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరణ్ ఆత అంటే మరణ్ అంటే ప్రభువు, అంటే మరణమును జయించినవాడని అర్థము. ప్రభు అంటే మరణమును జయించినవాడు. అంటే మరణ్ ఈజ్ ఈక్వల్ టు ప్రభువు, ఆత అంటే వచ్చుచున్నవాడు అనేటటువంటి మాట. కనుక ఆదిమ భాషలో 3 విధములుగా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. ప్రవచనము మొదటిది, ప్రభు వచ్చుచున్నాడు. నెరవేర్పు, ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రార్థన, ప్రభువైన యేసు రమ్ము. అంటే ఈ 3 అర్థాలు కూడా ఏమైనదంటే ప్రవచనము, నెరవేర్పు, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రవచనము నెరవేర్పు కలిగింది, ప్రభువైన యేసు రమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నారని దీన్ని అర్థం చేసుకోవాలి మనము. కనుక మరణాత అంటే ఆ మాటకి. కానీ అలాగే అభివందనము, పరిశుద్ధులైన మన పూర్వీకులు మరణాత మరణాత అని వండర్లు అభినందించుకున్నారు. మనము కూడా ఆ విధముగానే అభినందించుకునేటటువంటి మాట సందర్భం ఇప్పుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు. ప్రభు 2వ రాకడ మహిమలో జన్మ వారసులము అవుదుము. కనుక మనము సంభాషించుకోవడానికి, వందించుకోవడానికి, ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు అభినందించుకోవడానికి చెప్పుకునేటటువంటి మాటలని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అందుకే అభివందనము, నేను వందనం చేస్తే మీరు కూడా వందనం అంటారు, నేను మరణాత్ చెప్తే మీరు కూడా మరణాత్ అంటారు. అభివందనము, వందనానికి అభివందనం అంటే నేను వందనం చెప్తే మీరు తిరిగి మరలా వందనం చెప్తూ ఉన్నారు, దాన్ని అభివందనము అన్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరణాత అనగానే ప్రభు వచ్చుచున్నాడు అని. ఇది కూడా ఎలాగంటే త్వరగా వచ్చుచున్నారు అనేటటువంటి మాట. మన ప్రభువు త్వరగా వస్తున్నారు. రెండవది ఏంటో మరలా వచ్చుతున్నారు. మరలా వచ్చున్నారంటే దీని అర్థం ఏంటి? మొదటిసారి ఎలా వచ్చారు, ఇప్పుడు రెండవసారి ఎలా వస్తున్నారు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. మనకందరికీ తెలిసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మొదటిసారి భూమి మీదకు మరియమ్మ కడుపుల ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అది మొదటి రాకడ. మరియ గర్భాన జన్మించడం అనేటటువంటిది, భూమి మీదకు రావడం అనేటువంటిది మొదటి రాకడ. కనుక మరి మరలా వచ్చుట అంటే ఈ మాట తరచుగా వందనములో వాడే నరులు ధన్యులు. కనుక మరణాత మరణాత అని ఎవరైతే వాడుకుంటారో వందనము అభివందనం చేసుకుంటారో ఈ మరణాత అనే మాటని, వారు ధన్యులు అనేటటువంటి మాట దైవజనులు చెప్పినటువంటి మాట. అది కొంతమందికి ఇష్టం అవుతుంది, కొంతమందికి ఇష్టం కాకపోయినప్పుడు కూడా చెప్పి తీరవలసిందే. కనుక నేడే ప్రభు వచ్చుననుకుని వారే ధన్యులు అన్నారు. ఇందాకే చరణం పాడాను నేను. ఏమనంటే నేడే ప్రభు వచ్చుననుకుని వారే ధన్యులు అనేటటువంటి మాట. నేడే ప్రభువు వచ్చుననుకుని వారే ధన్యులు, వారు దేవపుత్రుని రాకడ ఇచ్చు దీవెనలొందుదురు. యేసు ప్రభువు వచ్చుచున్న రిదిగో వినరండి. నేడే ప్రభు వస్తారు అనుకునేటువంటి వారు ఎంతమంది అనుకుంటారో
వారు దేవపుత్రుని రాకడ ఇచ్చేటటువంటి దీవెనలు అందుకుంటారు. కనుక ఈ రెండవ రాకడ ధన్యత మనకందరికీ కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఎందుకంటే మరణాత 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 అని చెప్పుకునేటువంటి మనము నేడే ప్రభు వస్తే కనుక, ఇప్పుడు ఈ క్షణమే వస్తే కనుక నేను తయారై ఉన్నానా అని ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, ఒకవేళ ఈవేళ వచ్చేస్తే కనుక, అందుకే ట్రైన్కి ఇప్పుడు పలానా గంటలకి వెళ్ళాలని చెప్పి మనము అనుకున్నప్పుడు ఆ టైంకి కరెక్ట్గా మనం అక్కడికి వెళ్తే, ఒకవేళ ట్రైన్ లేట్ అయినప్పుడు మన లేట్ ఉండకూడదు కదా. ట్రైన్ లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ లేట్గా బయలుదేరితే ఈ దూరాన్ని మనం ఎలా కవర్ చేయగలుగుతాము? కనుక మనం అక్కడ పడి ఆ ప్లాట్ఫామ్ మీద పడి ఉంటేనే ఆ టైంకి అది లేట్ అయినప్పుడు కూడా వచ్చి తీరుతుంది. అది ఎన్ని గంటలు లేట్ అనేది వచ్చి తీరుతుంది. కనుక వచ్చేసరికి మనం రెడీగా ఉంటే అది ఆగగానే మనం ఎక్కడికి ప్రయాణం చేస్తామో అక్కడికి వెళ్ళటం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే దేవుడు కూడా వస్తానని చెప్పారు కాబట్టి వస్తానని చెప్పినటువంటి ఆ యొక్క ప్రభు యొక్క రాక తప్పనిసరిగా వస్తారు కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే తయారై ఉండాలి. రెడీ. ఇప్పుడే వస్తే కనుక ఇదిగో ప్రభు నేను సిద్ధంగానే ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి ప్రభు అనేటటువంటి మాట మనం ప్రభుకి చెప్పవలసి ఉన్నది. అదనమాట మరణాత అంటే ఏంటంటే నేను వస్తున్నాను ప్రభు, నన్ను తీసుకెళ్ళి ప్రభు, నువ్వు వస్తున్నావు కదా, నన్ను సిద్ధం చేసేసుకుని తీసుకెళ్ళి ప్రభు, ఇదిగో సిద్ధపడి ఉన్నాను, ఇదిగో నేడే ఈ క్షణమే ఈ సెకనే నువ్వు వచ్చేసరికి నేను సిద్ధపడి ఉన్నాను ప్రభు అని మనము హృదయపూర్వకమైన ఆహ్వానం ప్రభుకు తెలియచేయవలసినటువంటి వారమైనా. అందుకే రెండవ రాకడ దీవెనలు కూడా దేవుడు మనకిస్తారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. వాగ్దానము ఏమనుందంటే, వాగ్దానము చేసినటువంటి ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు చెప్పినటువంటి మాట ఒకటి అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వరకు చదువుతున్న దేవుడు ఈ విధంగా రాసి పెట్టించారు మనకి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవలేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని చెప్పినటువంటి మాట. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ హృదయాన్ని కలవరపడనివ్వకండి, ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అలాగే నా యందును కూడా విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ఒక దేవుడు పంపగా వచ్చినటువంటి ప్రతినిధి అయిన ఈ లోకానికి వచ్చి ఎలా జీవించాలో, ఎలాగ మనం బ్రతకాలో, ఎలా దేవుని సహవాసం చేయాలో, ఎలా రెండవ రాకడకు ఆయత్తపడాలనే విషయాలన్నీ కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పేశారు. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసముల కలవు. తండ్రి ఇంట అంటే యెహోవా దేవుని దగ్గర, ఆ దేవాది దేవుని దగ్గర అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. ఆ నివాసాలలో మరి నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తాను. యేసు ప్రభుకే ఆ బాధ్యత అప్పచెప్పారనమాట. తండ్రి అయిన దేవుడు కుమారుడైన తండ్రికి మనము వెళ్ళబోయేటటువంటి ఆ స్థలములను నివాస స్థలములను పరలోకంలో నివాసం చేయడానికి స్థలములు ఉన్నాయి. ఆ స్థలంలో నివాసం చేయడానికి యేసయ్య మనకు వెళ్ళి మనకు సిద్ధపరుస్తారు. మన యొక్క స్థితిని బట్టి మనకు అక్కడ ఆ స్థలాలు సిద్ధపరుస్తూ ఉంటారు. అందుకే మరి అక్కడ సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకుని పోదును. అది యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు, ఎలా జీవించాలో జీవించడానికి అన్ని చెప్పేశారు. మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మరలా వెళ్ళిపోతూ ఏం చెప్తున్నారంటే, అక్కడ కూడా ఏమన్నారంటే, ఎలా వెళుతున్నాడు, ఇదిగో యేసు ప్రభు ఏ విధంగా మేఘం మీద ఎలా వెళుతున్నారు, మరలా తిరిగి మేఘం మీదే వస్తానని చెప్పి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. శిష్యులు ఎదురు చూస్తూ ఉంటే, ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఎదురు చూస్తుంటే, అయ్యో ప్రభు వెళ్ళిపోతున్నావా అని చెప్పి దిగులు పడుతూ ఉంటే, గలిలే నివాసులారా ఎందుకు మీరు అలాగానే నోరెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు, ఎలా వెళుతున్నారో అలాగే మరలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తారు అని చెప్పారనమాట. కనుక తండ్రి కానీ తల్లి కానీ వేరే దేశం వెళ్ళేటప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉండవలసి వస్తుంది. అప్పుడు వాళ్ళకి బాధే, వీళ్ళకే బాధ, విడిచిపెట్టిన పిల్లల్ని వెళుతున్నాను అనేటువంటి బాధ ఆ తల్లిదండ్రులకి.
అలాగే పిల్లలకి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టి వేరే దేశం వెళుతున్నారు జీవనోపాధి నిమిత్తం అని చెప్పి వీళ్ళకి కూడా బాధే. అలాంటి బాధలు ఉన్నటువంటి ఆ తరుణములో ఒక రకమైనటువంటి దిగులు, ఎడబాటు, ఆ ఎడబాటు సహించలేక దిగులు కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ కలిగేటటువంటి పరిస్థితుల్లో మీరు ఏమీ బాధపడవద్దు. ఈ యేసు ఎలాగెళ్తున్నారో అలాగే మళ్ళీ తిరిగి వస్తారు, కంగారు పడకండి. మీరు కనిపెట్టండి, మీరు మేడగదిలో ఉండి కనిపెట్టండి, యెరూషలేములో ఉండి కనిపెట్టండి అని చెప్పారే దేవదూతలు ఆదికాండం అపొస్తలుల కార్యముల గ్రంథములో. ఆ విధమైనటువంటి విధానం అనేవి మనం నేర్చుకోవలసినటువంటి విధానం అన్నది. కనుక మీ కొరకు నేను తిరిగి వస్తానని చెప్పినటువంటి ఈ యొక్క సత్య సంపూర్ణమైనటువంటి మాట, అది వాగ్దానం. అది మరలా తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చి మిమ్మల్ని మళ్ళీ నేను తీసుకుని వెళ్తాను. ఎందుకో తెలుసా? మీకు ఏ విధమైనటువంటి స్థలాలు అక్కడ కావాలో, ఎలాగుంటే మీకు బాగుంటుందో మిమ్మల్ని బట్టి నేను అక్కడ స్థలాన్ని నిర్ణయం చేస్తాను. వచ్చి తీసుకెళ్తాను, నేను వచ్చి తీసుకెళ్తాను అనేటువంటి మాట. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడే స్థిరపడిపోతే కనుక, పిల్లలు ఇక్కడ ఉంటే కనుక, అప్పుడు వారు ఏం చేస్తారంటే వారు అక్కడ ఇల్లు వాకలి సమస్తము కూడా కొనుక్కోవడము, దాన్ని సంపాదించుకోవడం, అప్పుడు వచ్చి ఫ్యామిలీని తీసుకుని వెళుతూ ఉంటారు. కనుక ఈ ఫ్యామిలీ స్టేటస్ కూడా వారికి వస్తుంది. అప్పుడు వెంటనే వారు పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. అలాంటి మరి కార్యమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కూడా తిరిగి వచ్చి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో ఉండడానికి వాగ్దానము చేశారు. ఇప్పుడు మనకి యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో మనకు వాగ్దానం ఉన్నదనమాట. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మకమైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆడి తప్పని వాడు, పలికి బొంకని వాడు మన దేవుడు. కనుక ఆయన వాగ్దానం చేశారు. ఈ అమూల్యమైనటువంటి వాగ్దానము, సంపూర్ణమైనటువంటి వాగ్దానము. కనుక ఈయన లాస్ట్ టైంలో చెప్పినటువంటి మాటలైన సిలువకి ఎక్కక ముందు పలికేటటువంటి మాటలైన మనం అర్థం చేసుకోవాలి. మేడగది యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కడిగి, నేను ఎలా మిమ్మల్ని సిద్ధం చేశానో కడిగి పవిత్రపరిచాను, మీరు కూడా అలాగే చెయ్యండి అని చెప్పి ఆయన నడుము కట్టుకుని పళ్ళు నిండు పోసుకుని శిష్యుల పాదాలు కడిగినటువంటి వైనం 13వ అధ్యాయంలో. ఇప్పుడు 14, 15, 16 అధ్యాయాల్లో కూడా మేడ గదిలో సంభాషణ చేశారు. ఆయన గెత్సేమనే తోటలో అప్పగింపబడక ముందు తన శిష్యులైనటువంటి వారికి చక్కని పాఠాలు బోధించారు. ప్రభువా నీకు వందల మరణాతను గురించినటువంటి కొన్ని విషయాలు మాకు దైవజనులు చెప్పగా మేము విన్నాం తండ్రి. ఈ మరణాతలో ఉండేటువంటి మహిమ మాటలన్నీ కూడా మా మనసులో ముద్రించుకొని మరణాత చెప్పడానికి ఏ విధంగా చెప్పాలో, మరణాత చెప్పడానికి ఎంత సంతోషంతో చెప్పాలో, ఎంత ఆనందంతో చెప్పాలో, ప్రభువా నువ్వు నా దగ్గర ఉన్నావు, నువ్వు వచ్చేస్తున్నావు, సిద్ధంగా ఉన్నావు, నన్ను తీసుకుని వెళుతున్నావు అనేటువంటి నమ్మికతో మేము ఈ మరణాత అనేటువంటి మాట చెప్పడానికి మాకు ధైర్యము జయము ప్రసాదించి ఆ ప్రకారంగా అనేక మందిని మరణాత స్వరంలోనికి నడిపించేటటువంటి వారముగా ఉండటకు సహాయం అందించి మీరు మహిమ పొందమని ఏ సతిపరిస్థితులను అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.